చివరి వారాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. యేసు ప్రభుల వారు ఈ వారంలో అనేక కార్యాలు చేశాడు. అందులోని ఒకే ఒక ఉద్దేశం, తను ఏర్పరచుకున్న 12 మంది శిష్యులు, తన తరువాత తను ప్రారంభించిన ఈ శ్రేష్టమైన పరిచర్యను వారు కొనసాగించాలి. వారు ఒక సంఘం, అప్పటికి సంఘము ఏర్పడలేదు. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు సంఘము ఏర్పడలేదు. యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులు, యేసు ప్రభు యొక్క శిష్యులు యేసు ప్రభు ప్రారంభించిన అతి శ్రేష్టమైన పరిచర్యను వారు కొనసాగించాలి. అందుకోసమే క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా 4 సువార్తికులో చాలా విపులంగా యేసు ప్రభు యొక్క చివరి వారాన్ని గురించి రాశారు. వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ జీసస్? యేసు ప్రభుల వారు, మీరు గమనించండి, ఈ 4 రోజులు యేసు ప్రభు శిలువ దగ్గర తప్ప తన శిష్యులను తన వెంటనే ఉంచుకున్నారు. తన వారిని తన దగ్గరే ఉంచుకున్నాడు. జరుగుతున్న విషయాలు వారు గమనించాలి. లోకములో వారు దేవుని పరిచర్యను జరిగించేటప్పుడు వారు ఎదుర్కొనే సమస్యలు అన్నింటినీ యేసు ప్రభువు వారికి ముందు చూపిస్తున్నాడు. ఈ లోకంలో మనము దేవుని బిడలంగా జీవించేటప్పుడు ఈ చివరి 4 రోజుల్లో జరిగిన యేసు ప్రభు జరిగించిన విషయాలను మనం ధ్యానిస్తే ఈ లోకంలో సాతానును, లోకాన్ని జయించగలుగుతాము. ఇట్ ఈస్ ద పర్సనల్ టీచింగ్ ఆఫ్ జీసస్ టు హిస్ డిసైపుల్స్. సంఘములో ఉన్న ప్రతి వారికి చాలా జాగ్రత్తగా ఇది నేర్చుకోవడం చాలా చాలా మంచిదండి. ఈ దినం జరిగిన విషయం, మంగళవారం జరిగిన విషయాలు యేసు ప్రభుల వారు మత్తయి సువార్త 21వ అధ్యాయం నుండి 26వ అధ్యాయం దాకా జరిగిన విషయాలన్నీ ఒక్క రోజులో జరిగాయి. ఫ్రమ్ మాథ్యూ 21 to 26, మార్కు సువార్త 11వ అధ్యాయం నుంచి 13-14 అధ్యాయాల దాకా. ఈ దినం యేసు ప్రభువు యెరూషలేం దేవాలయంలో గడిపినంత సమయం తన జీవితంలో ఎప్పుడు గడపలేదండి. తను వెళ్ళిపోతున్నాడు. తన శిష్యులకు ఈ లోకంలో ఎలా జీవించాలి, మనుషులు ఎలా ఉంటారు, మనుషుల యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, మనుషులు ఆయన పరిచర్యకు ఎలా అడ్డు తగులుతారు, యేసు ప్రభు వారి తన జీవితంలో జరిగిస్తూ వారికి చూపిస్తున్నాడు. ఈజ్ ప్రాక్టికలీ వాంట్స్ దెమ్ టు నో ఇట్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ నిన్నటి దినం యేసు ప్రభు శిష్యులకు చెప్పాడు, మీ దేహాలను నేను పరిశుద్ధపరిచా, అందులో ఫలాలు తప్పకుండా ఉండాలి. ఇంకొకసారి చెప్తున్నా, ఈ 4 దినాలు యేసు ప్రభువు లోకానితో మాట్లాడడంలే, సంఘములో ఉన్న సభ్యులతో మాట్లాడుతున్నారు. ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ స్పీచ్ ఆఫ్ జీసస్ టు ద చర్చ్. యేసు ప్రభు సంఘముతోనే మాట్లాడుతున్నాడు, బయటి వారితో మాట్లాడడంలే. 5 రొట్టెలు పంచినప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన ముందు వేల కొలది మంది కూర్చున్నారు. ఆయన ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అది మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, అది లోకముతో మాట్లాడుతున్నాడు. ఈ 4 రోజులు యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నారు. నీవు శిష్యుడవైతే దేవుడు చెప్పిన మాటలను జాగ్రత్తగా నువ్వు గమనించాలి. అది నీకే. గాడ్ ఈజ్ టాకింగ్ పర్సనలీ టు మీ యాజ్ వెల్ యాజ్ యూ. అది మీరు గమనిస్తే ఆశీర్వాదం. గమనించకుండా కొంతమంది వారి జీవితాల్లో నేను మాట్లాడుతున్న మాటలు వారికి తగలొచ్చు. వారి జీవితాలలో యేసు ప్రభు శిష్యులకు నేర్పుతున్నాడు మీరు ఎలా ఉండాలి. ఆయన మొదటి దినం జీవితం అంటే మన దేవాలయం, మన శరీరాలు దేవునికి దేవాలయాలు. ఆయన అందులో నివసించాలి అంటే అది పరిశుద్ధంగా ఉండాలి కదా, అది పరిశుద్ధంగా ఉండాలి. రెండవది, అది ఫలభరితంగా ఉండాలి. ఈ దినం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ క్రైస్తవులకు వచ్చే అతి భయంకరమైన శోధన ఏంటో తెలుసా? చదవబడిన మార్కు సువార్త 12వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు తెరవండి. మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయము 13వ వచనము.
మార్కు సువార్త 12వ అధ్యాయము 13వ వచనం చదవండి. అది చాలమ్మా. దేవుని బిడ్డలను మాటలతో చిక్కుపరుచుకోవడం లోకము యొక్క ముందు నుంచి జరుగుతున్న పనులు. ఇది ఏదేను వనంలో ప్రారంభమైంది. హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను వచ్చి ప్రారంభించింది. ఇది నిజమా అనుకుంటూ. జీవితములో దేవుని బిడ్డలంగా జీవించేటప్పుడు యేసు ప్రభువును ఎలా అయితే మాటలలో చిక్కించుకోవాలి అని అనుకున్నారో, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, వారి జీవితంలో యేసు ప్రభువును ఎలాగైనా మాటలలో చిక్కించుకోవాలి, ఆయనలో తప్పుబట్టాలి, మాటలలో చిక్కించుకోవాలి. క్రీస్తునందు ప్రియ బాగా గమనించండి. ఇక్కడ 4 రకాల మనుషులు. 21 ఒకసారి మత్తయి సువార్త 21వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 23వ వచనం. ఆయన దేవాలయములకు వచ్చి, రెండవ రోజు, మొదటి రోజు క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆయన శిష్యులకు చెప్పాడు, నేను మిమ్మల్ని పరిశుద్ధపరిచాను, పరిశుద్ధపరచబడిన ప్రతి జీవితం ఫలించాలి, లేకపోతే శపింపబడతాం. రక్షింపబడిన నీవు దేవుడు చెప్పిన ఆత్మ ఫలాలు నీవు ఫలించకపోతే, ఆత్మ ఫలము నీ జీవితంలో లేకపోతే దేవుడు నీ నుండి ఫలం కోరుకుంటాడు. అంతే కదా. ఒక చెట్టును నాటినప్పుడు, ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, చాలామంది ఇంట్లో మామిడి చెట్లు ఉన్నాయి. ఈ దినం మేము ఎంతో కష్టపడి అన్ని రోజులుగా నీళ్లు పోస్తున్న చెట్టు ఒకవేళ ఈ సీజన్లో మ్యాంగోస్ కాయకపోతే యజమానునికి కోపం వస్తుంది కదా. నిన్ను రక్షించి ఆయన వాక్యము చేత నిన్ను సంధించి జీవితంలో ఎంతో నీవు చేసిన ప్రతి ప్రార్థనను అంగీకరించి నీ బలహీనతలో బలమునిచ్చి నీ జీవితంలో కావలసిన అవసరతలు తీర్చి నీవు కోరినప్పుడల్లా తండ్రి అని ప్రార్థించినప్పుడల్లా నీ ప్రార్థనను విన్న దేవుడు నీ నుండి ఫలం కోరుకోవడం తప్ప. పిల్లలు 10th క్లాస్ రాశారు కదా, తల్లిదండ్రులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారమ్మా చెప్పండి? పాస్ కాదు, మంచి మార్కులు రావాలి. ఏ తల్లైనా ఏ తండ్రి అయినా వాళ్ళ పిల్లలు ఎగ్జామ్ రాసి, ప్రభువా నా కూతుర్ని ఫెయిల్ చేయి అంటాడా? మరి క్రైస్తవులు ఎందుకండి తండ్రి నా నుండి ఫలం కోరేటప్పుడు ఫెయిల్ అవుతున్నాం? క్రైస్తవులు ఎందుకండి మన జీవితాలలో దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన కోరినట్టు జీవించలేకపోతున్నాం? వై వీఆర్ ఫెయిలింగ్? ఎందుకో తెలుసా? దేవుడు మనకిచ్చిన పోర్షన్ను మనం బాగా చదువుకోవడంలే. దేవుడు జీవితానికి కావలసిన పోర్షన్ బైబిల్లో ఇచ్చాడు. 10th క్లాస్లో బుక్ అంతా పోర్షన్ కదండి. ఇది జీవితపు సిలబస్ అమ్మా, దీన్ని చదవడంలే మనం. అందుకే మనం ఓడిపోతున్నాం. జీవితంలో మనకు కావలసిన అవసరతలు తీర్చబడ్డంలే. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వచ్చి ప్రశ్నలు వేస్తున్నారు వీరు యేసు ప్రభువును. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ప్రశ్నలు వేసేవారు జాగ్రత్తగా వినాలి. సంఘములో కానీ విశ్వాసులకు ఎవడైనా ప్రశ్నలు వేస్తే, ప్రశ్నలు వేసేవారు 2 ఆలోచనలతో నిన్ను ప్రశ్నిస్తారు. ఒకటి, తెలుసుకోవటానికి, అంతే కదండి. భూమి నుంచి సూర్యుడు ఎంత దూరం ఉన్నాడో తెలుసుకోవడానికి. రెండవది, తప్పు పట్టడానికి. నాకు తెలీదు అంటే, ఇంత పెద్దోనివి నీకు తెలీదా అంటారు కదా. ప్రశ్నలు వేసేవారు 2 రకాలుగా వేస్తారు. ఒకటి, తెలుసుకోవటానికి, వాడు వేసే ప్రశ్నలోనే నీకు తెలిసిపోతుంది వాడు తప్పు పట్టడానికి చేస్తున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చారండి. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళరా, యేసు ప్రభు నాకు సోమవారము మొట్టమొదటిగా నీ జీవితంలో కూడా ఇలాంటి వారు నీకు ఎదురవుతారు అని శిష్యులకు తెలుపుతున్నాడు. శిష్యులకు చెప్తే మనకు చెప్పినట్టేనండి. జీవితంలో ఈ దినం యేసు ప్రభుల వారు ఆయన తన జీవితంలో జరిగిన విషయాలను మనకు తెలియజేస్తున్నాడు. ఒకసారి గమనించండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయము 23వ వచనం. ఆయన దేవాలయమునకు వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను పెద్దలను ఆయన ఎద్దుకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? జాగ్రత్తగా మీరు వినాలి. యేసు ప్రభుల వారు లేవీయుడు కాడు. నిన్న చెప్పా, ఆయనకు
లేవీయులు ప్రవేశించే ఆ యొక్క మంటపము నుండి ఆయన పరిశుద్ధ స్థలానికి వెళ్ళలేడు. ఆయన అన్యుల స్థలానికి వెళ్ళాడని నిన్న చెప్పా. అన్యుల స్థలాలలో వారు రూకలు మారుస్తున్నారు, గువ్వలమ్ముతున్నారు. అన్యుల స్థలాల్లో అన్యుల ఆవరణంలో వారు ఆ చర్చి ప్రెమిసెస్లో వారు బిజినెస్ చేస్తుంటే యేసు ప్రభు వచ్చి ఆ గువ్వలను వదిలేశాడు, రూకలను పడేశాడు, బల్లలను బయటపడేశాడు. ఎవరు పెట్టారు ఈ షాప్స్? ప్రధాన యాజకులు, పెద్దలు. ప్రధాన యాజకులు, పెద్దలు అక్కడ బిజినెస్ చేస్తున్నారు. వారు లేవీయులండి, వారు ప్రధాన యాజకులండి, చాలా చదువుకున్నవారండి. యేసు ప్రభువుల వారు యూదా వంశస్థుడు, యూదా గోత్రములకు చెందినవాడు. వారు వచ్చి అడుగుతున్నారు ఆయనను, ఎవడిచ్చాడయ్యా నీకు అధికారం? ఎవడిచ్చాడు నీకు అధికారం? క్రీస్తునందు ప్రియమైన, ఇది అసూయాపరులైన అధికారుల ప్రశ్న. ఎందుకంటారండి? మొదటిది, వారికి లాభం పోయింది, సంఘములో వారికి లాభం పోయింది. అప్పటిదాకా వారు బిజినెస్ చేసుకుంటున్నారు. రెండవది, లోకమంతా ఆయనను రాజుగా అంగీకరించారు. ఆ దినం 20 లక్షల మంది ఉన్నారట యెరూషలేములో. ఆయన గాడిద మీద వచ్చినప్పుడు లోకం ఆయనతో పోయిందంటారు కదండి. వారి దగ్గర ఉన్న వాళ్ళు కూడా యేసు ప్రభు గాడిద మీద వస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. భయం అవుతుంది వీళ్ళకు, వారి పెత్తనం పోతుందని. మొదటిది, వారి లాభం పోయింది. అసూయాపరులు నిన్ను ఎందుకు ప్రశ్నిస్తారు ఈ లోకంలో? మొదటిది, నీవు ఏదో రకంగా ఆయనను మంచివాడిగా చేసి అన్యాయము అక్రమము చేయకుండా ఆయనను ఆపినావనుకో, ఏమవుతుందమ్మా? లాభం పోతుంది. అసూయాపరులు నిన్ను ఎందుకు ప్రశ్నిస్తారు? వారికి ఏదో ఒక రకమైన లాభం పోయిందండి. సంఘములో లాభం ఏంటి పాస్టర్ గారు? సంఘములో సంఘస్థులకు లాభం ఏంటి పాస్టర్ గారు? వాక్యము నిన్ను నీ అహము మీద కొడుతుంది, అది నువ్వు గమనించాలి. చాలామందికి అహం, గర్వం లాభం అండి, అది వారికి ధనమండి. సంఘములో లాభం ఏంటి? నీ గర్వము, నీ ధనము, నీ హోదా, నీ పట్టుదల, దాన్ని వదులుకోవాలట. వదులుకుంటామా? ఏదన్నా చెప్పండి కానీ నన్ను అహం మీద కొట్టద్దండి. నేను ఎవడో తెలుసా? నా పరిస్థితి ఏంటో తెలుసా? అవునా? శిష్యులకు చెప్తున్నాడు, అసూయాపరులు వారి జీవితంలో నీవు బాగా మాట్లాడితే, నువ్వు సరిగా మాట్లాడితే వారు అంగీకరించరు. మొదట వారి లాభం పోయింది. రెండవది, లోకం వారితో పోయింది. మూడవది, వారి ప్లాన్లన్నీ నిష్ప్రయోజనములవుతున్నాయి. ఏదో ఒక ప్లాన్ వేసుకుంటారండి. మాటలలో చిక్కుపరుచుకోవాలి, చేతలలో దొరకనప్పుడు మాటలు పట్టుకున్నారండి. అసూయాపరులైన వారికి ఎలాంటి ప్రశ్న వేయాలి? అసూయాపరుల నుండి శిష్యులకు ప్రభువు నేర్పుతున్నాడు. అసూయాపరుల నుండి బాగా గమనించండి, ఆయన ఏమంటాడో ఒకసారి ఆలోచిద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము, ప్రశ్నకు ప్రశ్న జవాబు. నేనును ఒకసారి చూడండి 24వ వచనం, నేనును మిమ్మును ఒక మాట అడుగుతాను. అక్కడ యోహానుని గురించి అడిగాడు. యోహాను ఎందుకు వీళ్ళంతా యోహానుతో బాప్తిజం, యేసు కూడా యోహానుతోనే బాప్తిజం తీసుకున్నాడు. వీరు యోహాను బాప్తిజం తీసుకొని వీరు పాస్టర్లుగా, ప్రీస్టులుగా సంఘములు సేవ చేస్తున్నారు. యోహాను దగ్గర యేసు ప్రభు బాప్తిజం తీసుకున్నాడు. వీరందరూ బాప్తిజం తీసుకొని వచ్చినప్పుడు యేసు ప్రభు కూడా లైన్లో నిలబడ్డాడండి. అప్పుడు యోహాను అన్న మాట ఏంటో తెలుసా? నా వెనుక వచ్చేవాడు, అంటే యేసుని చూపిస్తా అంటాడు, నాకంటే శక్తిమంతుడు, ఆయన చొప్పుల వారను ఇప్పటానికి కూడా నేను పాత్రుడను గాను. యోహాను బాప్తిసం ఇవ్వడం వల్ల నీవు ప్రీస్ట్ అయ్యావు, అంతేనా? యోహాను బాప్తిసం వల్ల వీళ్ళు పెద్దలయ్యారు. బాప్తిసం ఇవ్వకపోతే పెద్దలు కాలేరు కదా. ఎవరితో బాప్తిస్వం తీసుకొని నీవు సంఘములో ఆరాధన చేయడానికి నీవు ఆధిక్యత పొందావో ఆయన అంటాడు యేసు ప్రభువును, ఆయన చెప్పులు పట్టుకోవడానికి కూడా నాకు యోగ్యత లేదు. ఇప్పుడు ఎవరండి గొప్పవారు? ఎవరికి ఉందండి అధికారం? వారి అధికారం యోహాను బాప్తిసం వల్ల వచ్చింది.
యోహాన్ అంటాడు యేసు ప్రభుని చూసి, ఆయన చెప్పులు వారు పట్టుకోవడానికి నాకు అధికారం లేదు. వారి అధికారం యోహాను నుంచి పొందారు. కానీ యేసు ప్రభు అంటాడు, యోహాను నా చెప్పులు పట్టుకోవడానికి కూడా భయపడుతున్నాడయ్యా. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా, ఎందుకు యేసు ప్రభు ఈ మాట వాడాడు? దేవుని కార్యాలు జరిగించేటప్పుడు దేవుని మాటలతోనే, లౌకికంగా కాకుండా దేవుని మాటలతోనే నువ్వు ఉత్తరం ఇవ్వాలి. ఆయన బాప్తిస్మాన్ని గురించి మాట్లాడాడు అక్కడ. ఆయన యోహానును బాప్తిస్మం ఇచ్చే యోహాను జీవితాన్ని గురించి మాట్లాడాడు. యోహాను నోటి నుండి వచ్చిన సాక్ష్యాన్ని గురించి మాట్లాడాడు. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, అధికారంగా మనల్ని ఎవరైనా వచ్చి అధికారంగా చేసినప్పుడు మనము మన మాటలను తెలియజేస్తాం. ఇక్కడ చూడండి, ఆ యేసు ప్రభుల వారు బాప్తిస్మం ఇచ్చే యోహానును వాడుకున్నాడు, బాప్తిస్మాన్ని వాడుకున్నాడు. దాని ద్వారా తన అధికారం ఏంటో తెలియజేస్తున్నాడు. హౌ షుడ్ వి గివ్? ఏం చెప్తున్నాడు యేసు ప్రభు శిష్యులకు? మీరు ఏమి చెప్పవలనో అధికారులకు మిమ్మల్ని అప్పగిస్తారమ్మా, అధికారులు వచ్చి మిమ్మల్ని అడుగుతారమ్మా. మీరు ఏమి తెలియజేయలో ఆ క్షణమున పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేస్తాడు. మన జీవితాల్లో భయపడాల్సిన పని లేదండి. మొదటిది అధికారపు ప్రశ్న. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఎందుకు వారు అధికారాలు నెంబర్ 1, వారు అడిగిన ప్రశ్నలకు రీజన్ ఏంటంటే, యేసు ప్రభుల వారు ఆయన ఒక కార్పెంటరు. ఆ దినాలలో ఏలియా, ఎలీషా, మీకు గుర్తున్నారా వాళ్ళు ఎవరో? ఏలియా, ఎలీషా కాలం నుంచి ప్రవక్తల పాఠశాలలు జరిగేవి. ప్రవక్తలు అంటే ఈ దినాలలో మనకు క్రిస్టియన్ కాలేజెస్ ఉన్నాయి కదా, సెమినరీస్ ఉన్నాయి కదా, మేము కూడా చదువుకున్నాం. అందులో బైబిల్ గురించి టీచ్ చేస్తారు. మీరు సెమినరీకి వెళ్తే మీకు హిస్టరీ, సివిక్స్ ఎలా ఉంటుందో అట్లా మాకు బైబిల్ టెక్స్ట్ బుక్, ఇందులో నుంచి మమ్మల్ని క్వశ్చన్లు వేస్తారు. ఏలియా, ఎలీషల కాలంలో దాన్ని ప్రవక్తల పాఠశాలలు అనేవారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చేటప్పటికి దాని టైటిల్ మారిపోయింది, రబ్బీల కళాశాల అయిపోయింది. అది రబ్బీ అంటే బోధకుడు అని. యేసు ప్రభుల వారు బోధకుడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆయన ఏ పాఠశాలలో చదువుకోలేదండి. యేసు ప్రభు ఏ పాఠశాలలో చదువుకోలే. ఆయన 30 సంవత్సరాలు వాళ్ళ నాన్న దగ్గర కార్పెంటర్గా పనిచేశాడు. యోహాను చేత బాప్తిస్మం పొందిన వెంటనే ఆయన సేవ ప్రారంభించాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆయనను వారు అడుగుతున్న ప్రశ్న, యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ టు హ్యావ్ దిస్ పవర్. యేసు ప్రభుని అడుగుతున్న వారి ప్రశ్న. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యేసు ప్రభు వారికి ఏం చెప్తున్నాడంటే, మీరు యోహాను చేత క్వాలిఫికేషన్ పొందారు, నేను యోహాను కంటే గొప్పవాడిని. యోహాను వల్ల మీరు అధికారం పొందారు. యోహాను నన్ను తన దేవునిగా అంగీకరించాడు. ఏమంటాడో తెలుసా? నేను మీకు నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను. బాగా ఆలోచించండి, ఆయన పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇచ్చాడు. అందుకే ఆ స్టేట్మెంట్ చెప్పింది ఆయన. యోహాను ఏమంటాడంటే, నేను మీకు నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నా. యేసు ప్రభుని చూపించి ఆయన మీకు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇస్తాడయ్యా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ అధికారులు సంఘములో ఉన్న ప్రజలను ప్రశ్నిస్తారు. నీ ప్రశ్నకు జవాబు లోకములో ఉన్న తెలివి నీకు పనిచేయదు. దేవుని నుండి వచ్చే అతి శ్రేష్టమైన ఆయన జ్ఞానాన్ని పొంది నువ్వు ఉత్తరం ఇవ్వాలి. 2వ ప్రశ్న, మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం మత్తయి సువార్త 22వ అధ్యాయము 15వ వచనం. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచుకోమని ఆలోచన చేయుచు, బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావని అనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియో మేము ఎరుగుతాం. బాగా గమనించారా? మొదట ఏమంటున్నారు ఆయనను? మొదటి ప్రశ్నలో నీవు బోధకుడు కాదు కదా అని వారు ప్రశ్నించారు. అధికారపు ప్రశ్న. నీకు అధికారం ఎవడిచ్చాడు బోధించడానికి? రెండవ వారు అడిగిన వెంటనే పక్కన ఉన్న పరిసయ్యులు ఆయనను ఎలా సంబోధిస్తున్నారు చూడండి, బోధకుడా అంటే క్రిటిసైజ్ చేస్తూ,
యు ఆర్ కన్ఫర్మ్ దట్ యు ఆర్ నాట్ ఎ టీచర్ అని చెప్తున్నారు యేసు ప్రభుకు. బోధకుడా, ఆయనను ఎలా సంబోధిస్తున్నారు చూడండి. బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావని అనియు నీవు అక్కడ దాకా బాగుంది. మూడవది చూడండి, నీవు మన మాటల్లో చెప్పండి. కేర్ చేయడు పాస్టర్ గారు, ఎవరిని పట్టించుకోడండి. అవునా? ఎవరిని కేర్ చేయడండి. యేసుప్రభుని అంటున్నారు. ఆలోచించండి. దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావు, నీవు ఎవరిని లక్ష్యపట్టబడనియో మోమాటము లేని వాడవనియో ఎరుగుదుము. ఏమి దాచుకోవయా, ముఖం మీద చెప్పేస్తావు నువ్వు. మెచ్చుకోవడమా తిట్టుకోవడమా, ఇది మీరు చెప్పాలి. యేసుప్రభుని అంటున్నారు. యేసు ప్రభు బాగా గమనించండి. శిష్యులు వింటున్నారమ్మా. ఏం వింటున్నారు? నెంబర్ 1, వారికి ఏం నేర్పిస్తున్నాడు బాగా గమనించండి. శిష్యులకేం నేర్పిస్తున్నాడు? వారి మాటల్లో మొదటిది, వారు సత్యవంతులై ఉండాలి. సంఘములో ఉన్నవారు సత్యవంతులై ఉండాలి. రెండవది, దేవుని మార్గమును సత్యముగా వినాలి, బోధించాలి. కలిపి చెరిపడి బోధ మనకు అనవసరం. సంఘములో వాక్యములు ఎలా ఉందో అలా మాట్లాడాల. సత్యమును మొదటిది నీవు సత్యవంతుడువు. రెండవది, దేవుని మార్గమును సత్యముగా, మనుషుల కొరకు కాదండి, దేవుని కొరకు. బోధ దేవునిదే, నాది కాదండి. దేవుని వాక్యం దేవునిదే. గాడిద లాంటి నన్ను దేవుడు వాడుకుంటున్నాడు అంతే. సత్యము బోధించడానికి నీవు ఇష్టపడితే సత్యము ఆయన నీ నోట్లో పెడతాడు. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా, దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావనియు. మూడవది, నీవు సత్యము తెలిస్తే ఎవరిని లక్ష్య పెట్టాల్సిన పని లేదు. ఎందుకు? సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. వెన్ యూ ఫాలో ట్రూత్ యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియో. నాలుగవది, క్రైస్తవులు ఎలా ఉండాలండి? మోమాటము లేకుండా ఉండాలి. పెట్టుకోకూడదమ్మ మాటలు. బైబిల్ ఏముంటుంది? నీవు అవునంటే చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అవునంటే, కాదంటే అంతే. మోమాటం లేదు అంటే అది ఆయన బాధపడతాడు, ఈయన బాధపడతాడు అని బైబిల్లోని వాక్యాలను నేను చెప్పకపోతే దేవుడు నన్ను బాధ పెడతాడు. యేసు ప్రభువును వారు మెచ్చుకుంటూ ఇరికిచ్చాలని ట్రై చేస్తున్నారు. చూడండి, వాళ్ళు ఏమంటారంటే, క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా, నీకేమి తోచుచున్నది? వాట్ డూ యూ థింక్ లార్డ్? నీకేమి తోచుచున్నది? కైసరకు పన్నిచ్చటము న్యాయమా? కైసరకు పన్నిచ్చటము న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుటకు హేరోదులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. జాగ్రత్తగా వినాలి. హేరోదు డెడ్ అగేన్స్ట్ రోమన్స్. హేరోదీయులు రోమి. ఇస్రాయేలు యూదులలోనే చాలా తెగలు ఉన్నారు. క్వశ్చన్ ఏం ప్రిపేర్ చేసింది పరిసయ్యులు, ఏపిచ్చింది హేరోదీయులతో. జాగ్రత్తగా వినాలి. వీళ్ళకి పడదండి. జాగ్రత్తగా వినాలి. పరిసయ్యులకు హేరోదీయులకు పడదు. ఇక్కడ యేసు ప్రభుని ఇరికించాలి. ఇద్దరు దొంగలు ఏమయ్యారండి? ఇద్దరు పరిసయ్యులు అండ్ హేరోదీయులు కలిసి యేసు ప్రభుని దొంగని చేయాలనుకుంటున్నారు. దెర్ ఈస్ ఎ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ కదా, యువర్స్ ఎనిమీ ఈస్ మై ఫ్రెండ్. యువర్స్ ఎనిమీ ఈస్ మై ఫ్రెండ్. పరిసయ్యులు హేరోదీయులు కూడా 17వ వచనం, హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యుద్ధకు పంపిరి. ఎందుకంటారు? హేరోదీయులను ఎందుకు పంపారండి? ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు? కైసరుకు పన్ను చెల్లించాలా వద్దా? ఇప్పుడు బాగా గమనించండి. ఇస్రాయేలీయులను రోమా సామ్రాజ్యం ఓడించింది. ఇస్రాయేలీయులను అంటే ఆ దినం యెరూషలేములో ఉన్న వారిని రోమా సామ్రాజ్యము గెలిచింది. వారిని బానిసలుగా చేసి వారిని ఊరికి తీసుకెళ్ళలే, రోమా పట్టణానికి తీసుకెళ్ళలే. వారిని అక్కడే పెట్టి
సీజర్ అగస్టస్ కైసరును వారికి గవర్నర్గా పెట్టారు. పెట్టి ఇశ్రాయేలులో ఉన్న ప్రతి యూదుడు రోమా వారికి ప్రతి నెలకు ఒక పన్ను చెల్లించాలి, ట్యాక్స్ పే చేయాలి. బతికి ఉన్న దానికి ట్యాక్స్ చేయాలి, మనిషికి ట్యాక్స్ చేయాలి, పశువులకు ట్యాక్స్ చేయాలి. ఎవరికండి? రోమా ప్రభుత్వానికి. యేసు ప్రభు కూడా యూదుడు. ఎలాంటి చిక్కు ప్రశ్న వేశారంటే ఇది రాజకీయ ప్రశ్న. వారికేమో కైసరు సరిపోదు, కానీ కైసరు వారిని జయించాడు కాబట్టి ఒక లెటర్ రాసి ఇచ్చారు, మీరు మీ అధికారం కింద మేము ఉంటాము, మేము పన్ను చెల్లిస్తాము. ఇప్పుడు వారు వచ్చి హేరోదీయులు పరసీయులు వచ్చి యేసుప్రభు యూదుడైన యేసుప్రభుని అంటారు, కైసరుకు డబ్బు కట్టడం కరెక్టా? కైసరువి డబ్బు కట్టడం కరెక్టా? ఏమంటున్నాడు ప్రభు? బాగా గమనించండి. ఆయన ఒక నాణ్యం తీసుకున్నాడట. ఆ నాణ్యం మీద బొమ్మ చూశాడట. బొమ్మ ఎవడుతుందట? కైసరుదుందట. ఏమంటున్నాడు? కైసరుకి ఇవ్వండి, దేవునివి అంటే ఏమంటున్నాడమ్మా? ఏమంటున్నాడు దేవుడు? ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడుతున్నారండి? ఈ లోకంలో జీవిస్తూ ఎంతమంది దొంగ లెక్కలు రాస్తున్నారండి? కైసరువి కైసరుకి ఇయ్యాలి. నువ్వు ఇండియాలో బతుకుతున్నావు, గమనించాలి. ఆ లెక్కలు ఈ లెక్కలు, ఆ బిల్లులు ఈ బిల్లులు పెట్టి ఇన్కమ్ ట్యాక్స్ను తక్కువ చేసి ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి ఎంతమంది ట్రై చేస్తున్నారు తల్లి? కైసరువి కైసరుకి ఇయ్యాలి, దేవునివి నీ సంపాదనలో 10% దేవునిదే, అది దేవునికి ఇవ్వాలి. ఇస్తున్నారా? యేసు ప్రభు శిష్యులకు చెప్తున్నాడు, నువ్వు ఏ పట్టణములో ఏ రాజు కింద ఏ దేశములో ఉంటావో ఆ దేశములో నువ్వు తప్పకుండా పన్ను చెల్లించాలి. దేవునికి స్తోత్రం. ఇండియాలో చాలా ఫ్రీడమ్ ఉంది. ఇండియాలో చాలా ఫ్రీడమ్ ఉంది కదా. నువ్వు అమెరికాకు వెళ్తే, నువ్వు కెనడాకు వెళ్తే, నీకు యూకేకి వెళ్తే ఎలానో తెలుసా? నీకు ఇంత దాకా వస్తే పన్ను చెల్లించాలనేది అక్కడ రూల్ లేదండి. అనుకుందాం, నాకు $100, ఒక వారానికి $100 నాకు జీతం వచ్చింది. ఆ $100 నేను చెక్కు తీసుకొని బ్యాంకులో వేస్తేనే ఆ బ్యాంకు వారు నాకు $92 నా అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. $8 బ్యాంకు గవర్నమెంట్కి పంపించేస్తారు. నీ జీతములో 8% వాళ్ళు తీసేసుకుంటారు. దేవునికి స్తోత్రం. సంవత్సరం అంతా ఇండియా వాళ్ళు వెయిట్ చేసేసి నీకు అది చూపించి ఇది చూపించి తక్కువ చేసి పంపుతున్నారు. వేరే గవర్నమెంట్ అలా లేదండి. ఇప్పుడు మన వాళ్ళు భయపడుతున్నది అదే. వాళ్ళు చెక్కులు తీసుకోకుండా క్యాష్ తీసుకుంటున్నారు. అది ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ అని అంటారు. ఒక చోట పని చేసిన తర్వాత $100 వస్తే చెక్కు రాసిచ్చి బ్యాంకులో వేస్తే ఆటోమేటిక్గా రికవరీ అయిపోతుంది. ఇప్పుడు ట్రంప్ వచ్చి ఇల్లీగల్గా ఉన్న వాళ్ళంతా పంపుతున్నాను అంటున్నాడు కదా. మన వాళ్ళు అక్కడ ఇక్కడ పెట్రోల్ బంకుల్లో మరి కొన్ని హోటళ్ళలో పనిచేస్తున్నారు పిల్లలు. వారు వచ్చిన $100 $8 పోతున్నాయని వాళ్ళు క్యాష్ అడుగుతున్నారు. క్యాష్ బ్యాంకులో వేయకుండా ఆ క్యాష్ తీసుకునే దాన్ని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అని అంటున్నారు. ఎవడైతే డబ్బు క్యాష్ తీసుకుంటున్నారో వాడిని ట్రంప్ వాపసు పంపుతున్నాడు అంతే. చెక్కులు బ్యాంకులో వేసుకొని ట్యాక్స్ కట్టిన వారిని ఎవరిని పంపడంలే. యేసు ప్రభు కూడా అదే అంటున్నాడు. మీరు ఏ లోకంలో ఏ దేశంలో జీవిస్తూ ఉంటే వారి యొక్క పన్ను పద్ధతిని మీరు పాటించండి. వాట్ ఈస్ డిజైన్ టు ద గవర్నమెంట్ యూ హ్యావ్ టు పే. వాట్ ఈస్ డిజైన్ టు ద లార్డ్ యూ హ్యావ్ టు పే. చాలామంది అమ్మా, నేను చూశానమ్మా, 10% ఇవ్వని వారు ఎవ్వరు ఇప్పుడు దాకా బాగుపడలేదమ్మా. డాక్టర్లకు పెట్టారు, ఇంట్లో వండుకున్నారు. దేవునివి దొంగిలిస్తే దేవుడు నీ యొక్క ఆరోగ్యాన్ని దొంగిలిస్తాడు. భద్రం. 10% దేవునిదే. దేవుడు శిష్యులకు చెప్తున్నాడు, మీకు వచ్చిన దాంట్లో 10% దేవునికి ఇవ్వాలి. మనం దొంగలమా? దేవునికి దొంగిలిస్తున్నామా? ₹1,00,000 తీసుకొని 5,000 ఇస్తట దొంగతనం కాదా? ఆలోచించండి.
క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళ, నీకు దేవుడిచ్చిన జీతము కన్నా నీకు ₹1,00,000 వచ్చిందనుకోండి, నీవు 10,000 దాని మీద ₹1 పెట్టావనుకో, దేవుని నువ్వు కనపరుస్తున్నావు. దశమ భాగం ఇవ్వడం నీ విధి. దశమ భాగం మీద ₹1 ఎక్కువ ఇవ్వడం దేవుని కనపరచడం. కైసరువి కైసరుకి ఇవ్వాలి, శిష్యులకు చెప్తున్నాడబ్బా, మనకు చెప్తున్నాడు. దేవునివి దేవునికి ఇవ్వాలి. దేవుడు ఎవరికి రుణస్తుడు కాడు. నీవు రుణపడితే ఆయన తీసుకుంటాడు. ఆయన నీవు సంఘానికి ఇవ్వకపోతే హాస్పిటల్కి ఇస్తావు, హాస్పిటల్కి ఇవ్వకపోతే నువ్వు ఇంట్లో కూర్చుంటావు. జాగ్రత్త. నేను ఎవరిని హింసపరచడానికి చెప్పడం లే, వాక్యంలో ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళ, రెండవది రాజకీయ ప్రశ్న. మనం ఏ రాజ్యములో జీవిస్తున్నామో ఆ రాజ్యములోని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. మనము ఏ రాజ్యములో జీవిస్తుంటే ఆ రాజ్యములోని ప్రణాళికలను మనం పాటించాలి. మనం పరలోక రాజ్య పౌరులం. మనం పరలోకానికి కూడా మనం ధనం సిద్ధపరచాలి కావాలి కదా. మూడవ ప్రశ్న, క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా, మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 23వ వచనం. వీళ్ళు పునరుత్థానము లేదని సద్దుకయ్యులు. బాగా గమనించండి, ఎవరెవరు వచ్చారో. మొదటి వారు అధికారులు వచ్చారు, వారు ప్రధాన యాజకులు పెద్దలు. రెండవ వారు పరిసయ్యులు హేరోదీయులు వచ్చారు. మూడవ వారు పునరుత్థానము లేదని చెప్పి సద్దుకయ్యలు యేసు ప్రభు చెప్పిన మాటలను వినలేవు. తిరిగి లేసేది వారికి అర్థం కాదు. వారి జీవితంలో ఒక్కసారి చనిపోతే తిరిగి లేస్తారు అన్న బైబిల్ సిద్ధాంతాన్ని వారు వినరు, వారు అంగీకరించరు. అందుకోసం వారికి వచ్చి యేసు ప్రభువుకి వచ్చి ఒక వేదాంతపరమైన ప్రశ్న వేశారు. ఏమని వేశారంటే, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో ఓల్డ్ టెస్టిమెంట్లో అంటే మనకిచ్చిన పాత నిబంధనలో మోషే సమయంలో వారు కనానుకు వచ్చేటప్పుడు దేవుడు లేవీకాండంలో వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఎవడైనా పెద్ద అన్న, ఇంటిలో పెద్దవాడు పెళ్లి చేసుకుంటే, ఒకవేళ ఏదో పరిస్థితుల వల్ల ఆ పురుషుడు చచ్చిపోతే, ఇంటిలో ఉన్న ఆ విధవ అంటే ఆ ఇంటిలో ఉన్న ఆ స్త్రీ అంటే ఆ వదిన ఆమె 7 దినాలు అయిపోయిన తర్వాత అంటే 40 రోజుల తర్వాత ఆ ఇంటిలో ఉన్న రెండవ కుమారుడు ఆమెను పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న తర్వాత బాగా వినాలి, పెళ్లి చేసుకున్న తర్వాత అన్నకు పిల్లలు లేరు కాబట్టి, పిల్లలు లేకపోతేనే ఇదే, అన్నకు ఒకవేళ పిల్లలు లేకపోతే మరిది వదినను పెళ్లి చేసుకొని ఆ వదినకు కుమారుడో కుమార్తె పుట్టిన తర్వాత తనకు కావలసిన రెండో పెళ్లి చేసుకోవచ్చు. వారి యొక్క అన్న ధర్మాన్ని, అన్న పేరును నిలబెట్టడానికి అలా చెయ్యాలి అని అన్నాడు దేవుడు. వీళ్ళు వచ్చి అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? మోషే మాకు ఒక రకంగా చెప్పాడు. ఏమన్నాడంటే, ఇట్లా అన్న చనిపోతే తమ్ముడు చేసుకోమన్నాడు. మా దగ్గర ఒక ఫ్యామిలీ ఉంది, ఆ ఫ్యామిలీలో 7 మంది ఉన్నారు అన్నదమ్ములు. పెద్దన్న పెళ్లి చేసుకున్నాడట, అన్న చనిపోయాడట. రెండవ వాడు ఆమెను మళ్ళా వదినను పెళ్లి చేసుకున్నాడట, వాడు చచ్చిపోయాడట. 7 మంది అన్నలు, 7 మంది కుమారులు ఒకటే స్త్రీని పెళ్లి చేసుకున్నారు. బాగా వినండి, 7 మంది చచ్చిపోయారు. చివరికి ఈ స్త్రీ కూడా చచ్చిపోయింది. ప్రశ్న ఏంటంటే, పరలోకం అంటున్నావు కదా, ఈ పరలోకంలో ఈమె ఎవరి భార్య? చెప్పాలి, మీరు చెప్పాలి. దేవుడు చాలా మంచి ఆన్సర్ ఇచ్చాడు. చూడండి, ఒక్కసారి చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 26వ వచనం నుంచి చదువుతున్నా. రెండవ వాడును, మూడవ వాడును, 7వ వాని వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయేది. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయాను. పునరుత్థానమందు ఆ 7గురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండను కదా అని ఆయనను అడిగిరి. అంటే యేసు ప్రభువును ఎలా హేళన చేస్తున్నారంటే, చచ్చిపోయిన తర్వాత పరలోకానికి పోతామంటున్నావు, పరలోకంలో ఇండ్లు కట్టిస్తానంటున్నావు, ఆ ఇంటిలో ఎవరు కాపురం ఉంటారు ఈమెతో? ఈమె ఎవరికి భార్యగా ఉంటుంది? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 29వ వచనం. అందుకు యేసు, లేఖనమును కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుచున్నారు.
పునరుత్థానమందు ఎవరును పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు, వారు పరలోకమందున దూతల వలె ఉందురు. జాగ్రత్తగా వినాలి. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ లోకములోని మమతలు, ప్రేమలు మనము మర్చిపోతాము. మన పని అంతా దేవుణ్ణి ఆరాధించడమే. పాస్టమ్మ గారు చనిపోయారుగా, పాస్టమ్మ ఇప్పుడు పరలోకంలో ఉంది. నేను కూడా ఎప్పుడోసారి చనిపోతా కదా, నేను కూడా పరలోకానికి వెళ్తా. వెళ్ళినప్పుడు దేవుడు ఏమంటున్నాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత పోతేనే పాస్టమ్మను పట్టుకొని బాగున్నావా అని అడగడానికి లేదు. లోకములో ఉన్న ప్రేమ ఆప్యాయతలు మనము మర్చిపోతాము. గమనించాలి. లోకములో ఉన్న సంబంధాలు మనము మర్చిపోతాము. మనము దేవదూతల వలె ఉంటాము అని వాక్యంలో ఉందా? దేవదూతలు ఎవరండి? చెప్పాలి. దేవదూతలు ఎవరు? దేవుని సేవకులు. ఒక్కసారి మత్తయి సువార్త, మత్తయి సువార్త 3వ అధ్యాయం. మనం పరలోకంలో ఏం చేస్తాం? మనం పరలోకంలో దేవదూతలు లాగుంటే మనం ఏం చేస్తాం? ఇది డాక్టరీనల్ క్వశ్చన్. మత్తయి సువార్త 3వ అధ్యాయము, 4వ అధ్యాయం, క్షమించండి, 4వ అధ్యాయము 11వ వచనం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, చదవండి, గట్టి చదవండి. ఏం చేస్తారు దేవదూతలు? ఎవరికి? యేసు ప్రభువుకు పరిచర్య చేస్తాం, అంతే. పరలోకములో యేసు ప్రభువుకు పరిచర్య మాత్రమే మనం చేస్తాం. మన పరిచర్య ఏముండదు అక్కడ. మనం పాటలు పాడుతుంటాం, స్తుతిస్తూ ఉంటాం, దేవునిని ఆనందిస్తుంటాం, దేవునిలో ఆనందిస్తూ ఉంటాం. క్రీస్తునందు ప్రేమ. అందుకే అంటాడు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయి ఉండదు. ఒకరిని చూసి ఒకడు కోపపడ్డం, ఒకరిని చూసి ఒకడు ద్వేషించడం అక్కడ ఉండదట. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యేసు ప్రభు అంటాడు, మీరు దేవదూతల్లాగా ఉంటారా బాబు అంటే దయ్యాల మాదిరి ఉండాలనుకుంటారే అని అంటున్నాడు. 4వ ప్రశ్న, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మత్తయి సువార్త 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయము 34వ వచనం. ఆయన సద్దుకైన నోరు మూయించనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింప అన్నదియే. ఇది ముఖ్యమైనది, మొదటినైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపాలని 2వ ఆజ్ఞ దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటిని ప్రవక్తలకి ఆధారము ఉన్నదని ఆయనను అతనితో చెప్పాను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఎందుకు ఈయన వచ్చి ఈ ఆజ్ఞలను అడిగాడు? ఈయన వచ్చి ఇక్కడ ఎవడొచ్చాడండి? పరిసయ్యులు, సద్దుకైన నోరు మూయించాడని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు, అంటే రబ్బీల పాఠశాలలో ఒక ప్రొఫెసర్ వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన ఒక ప్రశ్న వేశాడు. ఆజ్ఞలన్నిటిలో ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి? ఎందుకు అడిగాడు? ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి, మనకంతేనా? చెప్తారా ఎవరన్నా? నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి అందున్న నీటి అందే కానీ నువ్వు ఏ రూపమును చేసుకునకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటికి పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును పరిశుద్ధముగా ఉచ్చరించుటకు జ్ఞాపకం ఉంచుకో. 4వది చెప్పాలి. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొను. 5వది, నీ తండ్రినైనను సన్మానించు. 6వది, నీ పొరుగు వారిని అబద్ధ సాక్ష్యములు పలకకూడదు, నీ పొరుగు వారిని నింద మోపకూడదు, నీ పొరుగు వారిని ఏమనాలి? చూడండి, నిర్గమకాండం 19వ అధ్యాయం. నీ పొరుగు వారిని దేనినైనను ఆశింపకూడదు. నీ పొరుగు వారిని భార్యనైనను, దాసినైనను, ఎడ్లైనను, గాడిదనైనను, నీ పొరుగు వారిని దేనినైనను నువ్వు ఆశింపకూడదు. బాగా వినాలి. మొదటి 3 ఆజ్ఞలు దేవుని గురించినవి. మిగిలిన 7 ఆజ్ఞలు మనలు గురించినవి. మొదటి 7 ఆజ్ఞలు దేవుని గురించినవి. దేవుడు పరిశుద్ధుడు,
రెండవది ప్రతిమ చేసుకోకూడదు. 3 ఆయన నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. అది దేవునివే. విశ్రాంతి దినం మనకు పరిశుద్ధంగా ఆచరించాలి. అక్కడ నుండి అన్ని మనుషులకు. ఎందుకు ఈ క్వశ్చన్ వేశారు? రబ్బీల పాఠశాలలో ఇవి కాకుండా 613 ఆజ్ఞలు వారికి నేర్పిస్తారు. రబ్బీల పాఠశాలలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ రబ్బీల పాఠశాలలో వారికి 613 ఆజ్ఞలు నేర్పిస్తారు. అందులో 365 చేసేవి. నువ్వు ఇదా చేయాలి, నువ్వు ప్రేమించాలి, నువ్వు ఇవ్వాలి అనేవి 365 పాజిటివ్ ఆజ్ఞలు, 248 నెగిటివ్ ఆజ్ఞలు. వారంతకు వారు ఈ 10 ఆజ్ఞల నుంచి తీశారు. అది రబ్బీల పాఠశాలలో పోతేనే నీకు తెలుస్తుంది. యేసు ప్రభు రబ్బీల పాఠశాలకు పోలే. వారి ప్రశ్న ఏంటంటే, ఈయన కాలేజీకు రాలేదు కాబట్టి ఈయనకి ఎట్లా తెలుస్తుంది? ఈ 613 ఆజ్ఞలు కూడా ఈ 10 ఆజ్ఞల గురించే ఉన్నాయి. యేసు ప్రభు అనంత జ్ఞానండి. ఆయనకు ఎవరైనా ప్రశ్న చెప్తారా? యేసు ప్రభు దానంతా క్రోడీకరించి ఈ 613 ప్లస్ 10 ఆజ్ఞలను కూడీకరించి ఒకటే మాటలో చెప్పాడు. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో, నువ్వు పూర్ణ ఆత్మతో, నువ్వు పూర్ణ మనస్సుతో సేవించు, అంతే. ఇది మనకండి. నిన్ను వల్ల నీ పొరుగువారిని, బైబుల్ అంతా ఇంతేమ్మ చెప్పేది. దేవుణ్ణి ప్రేమిస్తారు, క్రైస్తవులందరూ ప్రేమిస్తారు. క్రైస్తవేతరులు కూడా దేవుణ్ణి ప్రేమిస్తారు, యేసు ప్రభువుని ప్రేమిస్తారు. కానీ యేసు చెప్పిన మాట ఒకసారి గమనించాలి మనం. శిష్యులకు చెప్తున్నాడు ఈ మాట. ఆన్సర్ ఏమో వాళ్ళకి ఇస్తున్నాడు, శిష్యులను వినమంటున్నాడు. ఏమంటున్నాడో ఒక్కసారి గమనించండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా 22వ ఆజ్ఞ, 22వ మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. గట్టిగా చదువుతారా మీరు? అందుకు ఆయన, ఒక్క నిమిషం, అందుకు ఆయన, ఒక్క నిమిషం మిమ్మల్ని అడుగుతున్నా, మీరే చదువుతున్నారు. ఏమర్థమైంది? నీ పూర్ణ హృదయముతో అంటే ఏమర్థమైంది? ఎందుకు దేవుణ్ణి సరైన రీతిగా ప్రేమించలేదని దేవుడు చెప్తున్నాడు? మీకు ఇది అర్థం కావాలి. నీ పూర్ణ, ఈడ కూర్చొని నీ మనస్సులో, నీ హృదయంలో ఏదో ఆలోచిస్తున్నావు. ఇక్కడే కూర్చున్నావు, బైబిలే చదువుతున్నావు, నన్నే చూస్తున్నావు, కానీ రేపున్న సమస్యను గురించి ఆలోచిస్తున్నావు, రేపున్న ఎగ్జామ్ని గురించి ఆలోచిస్తున్నావు, రేపున్న తలనొప్పిని గురించి ఆలోచిస్తున్నావు, రేపు నీకు కలగబోయే ఆపదను గురించి ఆలోచిస్తున్నావమ్మా. ఇప్పుడు చెప్పండి, నీ పూర్ణ హృదయమా? కంప్లీటా? నీ పూర్ణ హృదయముతో ప్రభు అంటాడు, నీ పూర్ణ హృదయముతో. రెండవది పూర్ణ ఆత్మతో. పూర్ణ ఆత్మ అంటే ఏంటి? క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ పూర్ణ ఆత్మ అంటే ప్రభువు నన్ను గమనిస్తున్నాడు, ఆత్మదేవుడు నా హృదయం లోపల తొంగి చూస్తున్నాడు. ఆయనను సంతోషపెట్టేటట్టు నేను సంఘంలో కూర్చోవాలి. పక్కనున్నోడు నాకు సరిపోకపోయినా, చెప్తున్న మాట నాకు సరిపోకపోయినా, ఆత్మదేవుణ్ణి ఆనందింపజేసేదే పూర్ణాత్మతో. ఆత్మదేవుడు ఎప్పుడు సంతోషిస్తాడమ్మా? ప్రభు 3 కదా, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడమ్మా? నీ జీవితంలో యేసును గణపరుస్తే ఆయన ఆనందిస్తాడు. యేసును నీ హృదయంలో మొట్టమొదటి స్థానం ఇస్తే ఆయన ఆనందిస్తాడు. రెండవది పూర్ణ మనస్సు. పూర్ణ మనస్సు అంటే పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ మనస్సు. మన జీవితాల్లో ఇవి 3 చేస్తే యూ విల్ బికమ్ ఎ సెయింట్. పూర్ణ మనస్సు అంటే నీ మనస్సులో ఒకటి మీద ద్వేషం ఏమన్నా పెట్టుకొని, నీ పక్కన వాడిని కూర్చున్న వాని మీద నీకు ఎలాంటి అయినా ఆలోచన ఉంటే, అదే ప్రభు అన్నాడు, నీవు అర్పణ అర్పించినప్పుడు, అర్పణ తీసుకొని బల్ల దగ్గరికి వచ్చినప్పుడు, నీ సహోదరుని మీద నీకు ఏదైనా ఎలాంటి నింద లేకపోతే కోపం ఉంటే అర్పణ పక్కన పెట్టు, మొదట పోయి సారీ చెప్పురా. జీవితంలో చాలామందికి మనం సారీస్ చెప్పము. జీవితంలో మనము చేసిన చిన్న చిన్న పొరపాట్లకు మనమేమనుకుంటామంటే అవతలోడు పిచ్చోడు,
దేవుడు లెక్కలోకి తీసుకుంటాడమ్మా. దేవుడు లెక్కలోకి తీసుకుంటాడు. పూర్ణ మనస్సుతో అంటే నీ మనస్సాక్షి నీ మీద నింద వేయకుండా. నీ మనస్సాక్షికి తెలుసు నువ్వు ఏమన్నావో. నీ మనస్సాక్షి, చాలామందిని నేను చూసా, ఇక్కడ కాదులేండి, బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్లో మేము అక్కడ ఉన్నప్పుడు చూసా. ఆటోలో దిగుతారండి, ఓకే, ఆటోలో దిగి వాడు చిల్లర లేదంటాడు. ఎట్లా తిడతారు లేదు సార్, మేము పరిగెత్తుతూ ఉంటాం లోపలికి. ఆటో ఏ అని తిట్టి మళ్ళీ లోపలికి వచ్చి పరిశుద్ధుడా. ఇది పూర్ణ మనస్సు కాదు. క్షమించలేని మనస్సు పూర్ణ మనస్సాక్షి కాదు. ఒకరిని తిట్టి వచ్చి దేవుని దగ్గర వచ్చి ప్రార్థన చేయడం పూర్ణ మనస్సు కాదు. మనస్సులో ఎలాంటి ఆలోచన పెట్టుకొని దేవుని ఆరాధించడం పూర్ణ మనస్సు కాదు. జీవితంలో అందరూ ప్రభువును ప్రార్థిస్తాం, కానీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ఎప్పుడు ప్రార్థన చేస్తామో త్రియేక దేవుడు నీ జీవితాన్ని ఆమెనని యాక్సెప్ట్ చేస్తారమ్మా. జీవితంలో ఇది చేయలేం మనం. ప్రభువు ఆయనకు చెప్పాడు, వాడు మళ్ళీ అడగలేదండి. నెక్స్ట్ ఏమంటాడు, నిన్ను వలె చెప్పనా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే చెప్పనా. ఈస్టర్కి ఎంతమంది బట్టలు కొనుక్కున్నారు? చేతులు ఎత్తండి ప్లీజ్, నాకు తెలుసు కొన్నారనే. నన్ను గురించి ఎంతమంది ఆలోచించారు, పాస్టర్ కొన్నాడో లేదో అని? అసలు ఆలోచన చేశారా? దేవునికి స్తోత్రం. ఎవరో ఎత్తుతున్నారు అంటే పాస్టర్ ఏం సూట్ వేసుకుంటుంటాడని కాదు. ఎందుకు అనుకుంటున్నానంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించేటప్పుడు నీవు ఒక కోక్ తాగుతున్నావు అనుకో, నీవు హోటల్కి వెళ్ళి ఒక కోక్ తాగుతున్నావు, పక్కన ఎవడో నిన్ను చూస్తున్నాడు, ఒకటి కొనిచ్చి వానికి ఎప్పుడైనా ఇచ్చిన ఆలోచన ఉందా? ఏం చూస్తున్నావురా అంటావు కదా. జీవితంలో గమనించాలి, క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళ గమనించాలి. వాట్ యు వాంటెడ్ టు ఎంజాయ్, ఇఫ్ యు మేక్ యువర్ ఫ్రెండ్ టు ఎంజాయ్ ద సేమ్ థింగ్, అది ఆనందం. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించడం. నీకు ఏది కావాలనుకుంటావో, అందుకే ప్రభు అన్నాడు, నీ పొరుగువాడు నిన్ను ఒక షర్ట్ అడిగితే ప్యాంటు కూడా ఇచ్చేయమన్నాడు. 1 కిలోమీటర్ నన్ను డ్రాప్ చేయమంటే 2 కిలోమీటర్లు బొమ్మన్నాడు. క్రైస్తత్వం అండి ఇది. మనము ఎంత, క్షమించండి, మనం ఎంత స్వార్థపరులం అంటే మనము మన కుటుంబం వారు తప్ప వేరే వారిని గురించి ఆలోచించాం. అందుకే మనం క్రీస్తును మనం సంతోషపెట్టలేకపోతున్నాం. యేసు ప్రభు అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. మనదెలాగా ఉందంటే ఉల్టా ఉంది. ఇంట్లో పెద్ద టీవీ ఉంటే మన ఇంట్లో గొడవలు ప్రారంభం కదా. వాడంత పెద్దది తెచ్చినాడు, వాడు ఐపీఎల్ మ్యాచ్ దాంట్లో చూస్తున్నాడు కదా. అందుకే 10 ఆజ్ఞల్లో ఏముందమ్మా, నీ పొరుగు వాని దగ్గు దేనినైనాను ఆశించొద్దు. అడుగు, దేవుణ్ణి అడుగు, నాకు కావాలని అడుగు. వాంది చూసి ఎందుకు అడుగుతావు? ఆలోచించండి. ప్రశ్నలు అయిపోయాయి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాలం, ఈ సాయంకాలం యేసు ప్రభును వారు ప్రశ్నలు వేశారండి. ప్రశ్నలు వేసి దేవునిని ఇబ్బంది పెట్టాలని ట్రై చేశారు. క్రీస్తునందు ప్రియమైన అధికారులు అహముతో వేసిన ప్రశ్నలకు యేసు ప్రభుల వారికి ఉత్తరం ఇచ్చారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇదే రోజు వారికి అందరికీ ఆన్సర్ ఇచ్చిన తర్వాత యేసు ప్రభుల వారు ఆయన స్త్రీల మంటపం దగ్గరికి వెళ్ళాడు. మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయము. మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనం. ఆయన, మార్కు సువార్త 12వ అధ్యాయము, అందరి ప్రశ్న, యేసు ప్రభుల వారు ఆరాధనలో ఎక్కడ కూర్చుంటాడు? ఇక్కడ కూర్చుంటాడా? క్షమించండి, ఇక్కడ కూర్చుంటాడా? అక్కడ కూర్చుంటాడా? ఎక్కడ కూర్చుంటాడు? చెప్పండి, బైబిల్ చదవండి. మార్కు సువార్త 12వ అధ్యాయము 41. గట్టిగా చదవండమ్మా. ఎందుకు కానకల పెట్ట దగ్గర కూర్చుంటాడు యేసు ప్రభు?
గివింగ్ ఈజ్ లవింగ్. ఇవ్వడం ప్రేమించడానికి సాదృశ్యం. ఇవ్వడం ప్రేమించడానికి సాదృశ్యం. దేవునికి నువ్వు ఎంత ఇస్తున్నావో దానిని బట్టి నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తున్నావో అర్థమవుతుంది. అందుకే యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మీరు మీ పిల్లలకు చేపను అడిగితే పామునిస్తాడా, గుడ్డును అడిగితే తేలునిస్తాడా? ఎందుకు దేవుడు మనకివ్వడు? ఆయన ఒక మాట అన్నాడు, మీరు ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇవ్వండి, ఏడ్చుకుంటూ సనుక్కుండా ఇవ్వద్దండి. చాలామంది సనుక్కుంటూ ఇస్తున్నారమ్మా, గొనుక్కుంటూ ఇస్తున్నారు. ఒక్కసారి మరియు ఆయన కానుక పెట్టేదో కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బు వేయుట చూచుచుండెను. ప్రతి ఆదివారం యేసు ప్రభు ఆడ కూర్చుంటాడు. మీరు కానుకలు తెస్తారు కదా, మీరు చేతిలో మీ కవర్లు వేస్తారు కదా, అది చూస్తుంటాడు దేవుడు. చాలామంది అన్నారు పాస్టర్ గారు డబ్బుల గురించి చెప్తారని. నా గురించి పక్కన పెట్టండి, మీరు వేసేదాన్ని దేవుడే లెక్క కడుతున్నాడు. ఆయన కానుక పెట్ట దగ్గర కూర్చున్నాడట. కానుక పెట్టెలో చూడండి కూర్చున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారందరూ, 44వ వచనం గమనిద్దాం. వారందరూ సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఏమర్థమైందమ్మా? సమృద్ధి నీకు బాగా ఉన్నప్పుడు లక్ష ఇవ్వడం కాదు. నీ జీవితంలో నీకు కష్టాలు ఉన్నప్పుడు, కన్నీరు ఉన్నప్పుడు, రోగం ఉన్నప్పుడు, నీకు బిల్లులు చాలా అవుట్ స్టాండింగ్ ఉన్నప్పుడు, నీకు అప్పులు ఉన్నప్పుడు దేవునికి ఇచ్చే దశమ భాగం ఇస్తే నీ పరిస్థితి మారిపోతుంది. నేను అనుభవించాను, నేను చెప్తున్నా. నా జీవితంలో నేను అనుభవించేందుకే నేను చెప్తున్నా. నాకు ఇప్పటికే అర్థం కాదు పాస్టర్ అమ్మకు ఎట్లా 40 లక్షలు ఖర్చు పెట్టానని. మీరు చెక్ చేసుకోండి. నా దశమ భాగం ఒక్క నెల కూడా నేను స్టాప్ చేయలే. చాలా కష్టంగా ఉండే. హాస్పిటల్కు తీసుకెళ్ళాలంటే పాస్టమ్మను మినిమం 50,000 జేబులో ఉండాలి. బయలుదేరేటప్పుడు 500 ఉండదు. వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని చాలాసార్లు పాస్టమ్మ గురించే మీకు చెప్పా. పాస్టమ్మ గారు అంటారు, నన్ను పండబెట్టు, నేను ప్రార్థన చేస్తుంటా. నమ్మరండి, హాస్పిటల్ దగ్గర ఎవరో కాసుకొని ఉంటారు. అన్నా నన్ను బిల్లు కట్టని ఇస్తావా అని అడుగుతారండి. ఎవడు చెప్పాడరా నీకని అడిగా. నిన్నటి నుంచి దేవుడు నాకు చెప్తున్నాడన్నా. ఒక 10 సార్లు జరిగిందండి ఇది. నేను లెక్క రాశా, ఒక్కొక్కరు ఎంత ఇచ్చారో. 40 లక్షలైంది. ఆమె లేదు, కానీ దేవుడు నాకు నేర్పించాడు. ఏం నేర్పించాడో తెలుసా? లేమిలో ఇవ్వడం నేర్పించాడు. లేనప్పుడు ఇవ్వాలండి. మనమంతా లెక్కగట్టి మిగిలిన దాంట్లో నుంచి దేవునికి ఇస్తాం. అది కాదట. దేవునికి ఇద్దామనుకున్నది పొందట ఇచ్చేస్తే నీకున్న పరిస్థితులు మారిపోతాయి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, రెండవది ఆరాధించేవారు అర్పణను ఎలా ఇస్తారో దేవుడికి చెప్పుతున్నాడు. వారు వారికున్న సమృద్ధిలో నుండి వేసిరి. వారు దేవునికి ఇవ్వడం వల్ల వాళ్ళకేం తక్కువ కాలేదండి. ఎలా ఇయ్యాలి? ఒక్కసారి సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. ఈరోజు కొంచెం ఎక్కువ టైం అవుతుంది, క్షమించాలి నన్ను. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, గట్టిగా చదవాలా, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో కొత్త రాక్షము. నీ నీ జీతములో దేవునికి ఇచ్చావు. ఎప్పుడైనా ఆస్తిలో దేవునికి ఇచ్చావా? 2007వ సంవత్సరం ఫిర్జాదిగూడలో ఒక రివైవల్ మీటింగ్ జరిగాయి. 2007లో ఫిర్జాదిగూడలో రివైవల్ మీటింగ్ జరుగుతున్నాయి. విజయ్ కుమార్ అనేవాడు పాస్టర్. ఆ విజయ్ కుమార్ పాస్టర్ గారు ఎందుకో నన్ను పిలిచాడు. అప్పుడు నేను చర్చిలో
2006-07 నేను సెక్రటరీగా పనిచేశా బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్లో. ఆయన నన్ను వాక్యానికి పిలిచాడు. 3 రోజులు వాక్య ప్రబోధం చేస్తున్నా. చివరి దినం ఆదివారం ఉదయకాలం ఇవ్వడాన్ని గురించి మాట్లాడుతున్నా. ఈ మాట నేను ఫిర్జాదిగూడలో కొండ మీద, మూసీ రవర్కి పక్కన, మూసీ కనిపిస్తుంటుంది కొండ మీద. వాళ్ళకి వేరే స్థలం లేదు, చర్చి లేదు వాళ్ళకు. వారు ఏదో చిన్న రూమ్లో ఒక చేసుకునేవారు. వారు కొండ మీద పర్మిషన్ తీసుకొని, మున్సిపాలిటీ వారి పర్మిషన్ తీసుకొని, అక్కడ పోరంబోకు ల్యాండ్ అది, దానిపైన దాని పక్కన ఏదో స్థలాలు ఉన్నాయట. అక్కడ షెడ్ వేసుకొని వాక్యం చెప్తున్నా. సుమారు ఒక 50 మంది ఉంటారు అంతే మనుషులు. ఈ వాక్యం ఎందుకో దేవుడు నా నోట్లో నుంచి పలికిచ్చాడు. ఒక చర్చి, వేరే పెద్ద చర్చ్ పేరు చెప్పనులేండి, ఒక పెద్ద చర్చ్ చెప్తాను, రామ్నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్. రామ్నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్ సెక్రటరీ గారు ఆ రోజు ఆరాధన ముగించుకొని తనకున్న స్థలాన్ని 3 పోర్షన్స్ చేసి పిల్లల పేరు రాద్దామని సర్వేయర్ని తీసుకొని వచ్చాడు. ఆయన వాక్యం విన్నాడు. ఈ వాక్యం విన్నాడండి. హీఈస్ నాట్ ఇన్వైటెడ్ టు ద మీటింగ్. ఆ వాక్యం అయిపోయిన తర్వాత ఆయన లోపలికి వచ్చాడు. లక్కీలే ఆయన నాకు బాగా తెలుసు. ఎవరు చెప్తున్నారు వాక్యం అని చూడడానికి వచ్చాను జైకర్ అన్న, మీరు చెప్తున్నారా అన్నాడు. అవునపా, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అని అడిగా. అన్నా నీ వాక్యం విన్నాను, 3 భాగాలు చేశాను, ఒకటి పాపకు, ఒకటి బాబుకు, ఒకటి నాకు అనుకున్నాను, నా భాగం నేను చర్చికి ఇచ్చేస్తున్నాను అన్నాను. ఇక్కడ ఫిర్జాదిగూడ బ్యాప్టిస్ట్ చర్చ్, నా దగ్గర ఇంకా రికార్డ్స్ ఉన్నాయి. ఫిర్జాదిగూడ బ్యాప్టిస్ట్ చర్చ్ స్థలం ఆయన ఇచ్చాడు. ఆయన మా చర్చి మెంబర్ కాదు, వాక్యం విని ఇచ్చాడు. ఒక 2 సంవత్సరాల క్రితం నేను ఆయనకు ఫోన్ చేశా. ఎట్లున్నావు అని అడిగా. అన్న, ఆ స్థలము దేవునికి ఇచ్చిన తర్వాత పిల్లలిద్దరు అమెరికాలో పెద్ద పెద్ద ల్యాండ్స్ కొనుక్కున్నారన్నా. వారు ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యారు. వారు ప్రతి నెల నాకు ₹1,00,000 పంపుతారన్నా. దేవునికిచ్చి బీదలైన వారు ఎవరు లేరమ్మా. మనమంతా సమృద్ధిలో కొనుక్కుంటూ ఇస్తున్నాం. మనము ఈ స్త్రీ అట, ఆమెకు 2 కాసులు ఉన్నాయట. దానికి చేస్తే ఆమెకు తినడానికి లేదు, దేవునికి ఇచ్చేసింది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవునికి ఇవ్వడం, ఆరాధించడం అంటే అర్పణల దగ్గర దేవుడు గమనిస్తుంటాడు. శిష్యులకు చెప్తున్నాడు ఇదే. సమృద్ధిలో నుండి ఏదో చినిగిపోయిన నోటు దేవునికి ఇవ్వకూడదు. నేను చాలాసార్లు చెప్పా, మన సంఘంలో ఇంకా తల్లిదండ్రులు పిల్లలకు కాయిన్స్ ఇస్తున్నారండి. ₹5 బిచ్చగాడు తీసుకోడు కదా, బిచ్చగానికి ఇస్తే తీసుకుంటారా? నేను ఒకరోజు నా పర్సులో 500 నోట్స్ ఉంటే, ఆ చిల్లర ఇంత ఉంటే చిల్లర ఇచ్చిన వాడు మళ్ళీ పట్టుమని నా ముఖం మీద కొట్టాడు. బెగ్గరు. యేసు ప్రభువుకు మీరు చిల్లర వేస్తారా? ఆలోచించండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు అర్పణల దగ్గర కూర్చుంటాడు. ఆరాధించే వారి అర్పణను దేవుడు గమనిస్తాడు, ఆరాధన కాదు. 3వది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి వచనం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళొచ్చుండగా ఆ దినం అంతా పని చేసేసాడు. అని అందరితో మాట్లాడేశాడు. కానుకల పెట్టె దగ్గర కూర్చున్నాడు, మాటలు చెప్పేశాడు. ఇప్పుడు బయటికి వెళ్తున్నారు. యేసు దేవాలయం నుంచి బయటికి వెళ్తుండగా శిష్యులు ఆయన అడిగారు, అయ్యా, ఈ దేవాలయం ఇంత బాగుంది కదా, ఈ దేవాలయము ఎప్పుడు? అందుకైనా చూడండి, ఈ కట్టడంలో ఆయనకు చూపించవచ్చింది. అందుకైనా మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలవబడకుండా పడద్రోవేనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ లోకపు ఆడంబరం, క్రైస్తవులకు ఈ లోకపు ఆడంబరము కన్నా మనము వెళ్ళబోవు ఆ పరలోకాన్ని గురించి ఆలోచించాలని శిష్యులకు చెప్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, శిష్యులకు అర్థం కావడం లేదు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు చేసినప్పుడు ప్రజలందరూ, శిష్యులు ఆయనను రాజుగా చేద్దాం అనుకున్నారు. యేసు ప్రభు పరిగెత్తిపోయాడు. ఒక నెల నుంచి పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దలందరూ ఈయనను చంపుదామని ప్రయత్నాల మీద ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవ్వరూ ఆయనను తిట్టనప్పుడు యేసు ప్రభుల వారు తప్పించుకొని తిరిగాడు. ఇప్పుడు అందరూ ఆయనను చంపుదామంటే ఆయన ప్రతిరోజు యెరూషలేములో తిరుగుతూ ఉన్నాడు. శిష్యులకు అర్థం కావడంలే.
చంపుదామన్నప్పుడు ఈజీగా దొరకడానికి ఆయన యెరూషలేములో ఉన్నాడు. కానీ ఎవరు ఆయనను పట్టించుకున్నప్పుడు ఆయన తప్పించుకొని తిరిగాడు. శిష్యులకు అర్థం కావడంలే, ఆందోళనలో ఉన్నారు శిష్యులు. యేసు ప్రభు తన గురించి మాట్లాడలేదండి. 24వ అధ్యాయము 25వ అధ్యాయంలో ఆయన తను పరలోకాన్ని గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆందోళనలో శిష్యులు ఉండగా ఆయన వారితో అంటున్న మాట, అంత్య దినాల్లో మీరు నా దగ్గర ఉంటారు. మీరు ఈ లోకం గురించి ఆలోచించొద్దండి. ఈ లోకంలో ఏమి తిందుమో, ఏమి తాగుదామో, ఏమి కట్టుకుందామో, ఎలాంటి ఇళ్ళల్లో జీవిద్దామని ఆలోచించొద్దండి. అంత్య దినాలలో మీరు నా గురించి ఆలోచించండి, పరలోకాన్ని గురించి ఆలోచించండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆ దినం యేసు ప్రభు శిష్యులకు 3 రకాల ఆలోచనలు చెప్పాడు. మొదటిది క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, అధికారుల ప్రశ్నలను ఎలా దేవుని వాక్యంతో ఎదుర్కోవాలో చెప్పాడు. రెండవది, ఆరాధనకు వెళ్ళే నీవు నీ అర్పణ ఎలా ఉండాలో. అర్పణ ఎంత ఇస్తున్నామో అని కాదు, అర్పణ దేవుని గణపరుస్తున్నదా లేదా చూడాలి. మన అర్పణ దేవుని గణపరచాలి. మూడవది, ఆందోళనలో ఉన్న శిష్యులను అంత్య దినాలను గురించి చెప్తున్నాడు. అంటే ఈ లోకంలో మీరు ఎంత కష్టపడినా మీ అంతము పరలోకములో ఉండాలి. ఆరాధనకు వచ్చే వారందరూ ఒకే ఉద్దేశంతో రావాలి. అశాశ్వతమైన ఈ లోకంలో ఒకరోజు మనం చనిపోతాం. శాశ్వతమైన దేవుని రాజ్యంలో మనకు ప్రవేశం ఉందా, దాన్ని ఆలోచించాలంతే. శాశ్వతమైన ప్రభువు యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించక లేకుండా ఈ లోకంలో మనం ఎన్ని రోజులు జీవించినా వేస్ట్. రెండవ దినం శిష్యులకు చెప్తున్న మాట, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ దినము యొక్క ఈ మంగళవారం యొక్క సారాంశం లూకాసు వార్త. ఇది చెప్పి నేను క్లోజ్ చేస్తాను. లూకాసు వార్త 21వ అధ్యాయం. లూకాసు వార్త 21వ అధ్యాయము. లూకాసు వార్తలో 20, 21, 22లో మంగళవారం గురించి ఉంది. లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయం. మంగళవారపు సారాంశం, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇదండి మంగళవారం యేసు ప్రభు శిష్యులకు మనకు చెప్తున్న మాట. మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు? అంత్య దినం ఎప్పుడు ప్రభు వస్తాడో తెలీదు. ప్రభు ఒకవేళ వచ్చినప్పుడు మనం ఈ లోకంలో ఉండిపోయి ప్రభు సంఘాన్ని తీసుకొని వెళ్ళినప్పుడు మనము ప్రభుతో వెళ్ళకపోతే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడే. మొదటి దినం మీరు ఏదడిగినను పరలోకపు తండ్రి వాటిని ఇస్తాడు. రెండవది, అధికారులు ప్రశ్నిస్తారు, తర్కం చెల్లొద్దు, దేవుని వాక్యముతో వారికి జవాబు చెప్పు. సాతాను కూడా యేసుప్రభు దగ్గరికి వచ్చాడు, తన మాటలు వాడలే, దేవుని మాటలు వాడాడు. ఆరాధించేటప్పుడు యేసును ఘనపరుస్తూ ఆయనకు కానుకలు చెల్లించాలి. మూడవది, ఆందోళన చెందినప్పుడు పాస్టమ్మ గారు 19 జనవరి చనిపోయారు. 17 రాత్రి నన్ను పిలిచి నన్ను అడిగింది, యేసయ్య నాకు కనిపిస్తున్నాడు, ఏం చెప్పాడు అన్న. చాలా కోపంగా ఉంటా ఆ దినాల్లో నేను, పాస్టమ్మకు బాగాలేదని. ఏం చెప్పాడు? యేసు ప్రభు అంటాడు, నీ భర్త పాస్టరు, ఆయన ప్రవ్వా నా భార్యను నేను ఎక్కువగా ప్రేమిస్తున్నా, ఆమెను ఇక్కడే పెట్టు అని ప్రార్థన చేస్తున్నాడు. నీ భర్త ఒక్కసారి ప్రవ్వా నా భార్యను తీసుకొని ప్రార్థన చేస్తే ఆయన నన్ను తీసుకెళ్తాడట. 17 రాత్రి ప్రార్థన సమయంలో నేను ఆమెకు చెప్పా, నేను పాస్టర్ను, ప్రభువా క్షమించు, దీవించు, ఆశీర్వదించు, ఆయుష్నివ్వు అని ప్రార్థన చేయగలుగుతాను, కానీ చంపేసై తీసుకెళ్ళు అని నేను చెప్పలేను అన్న. అప్పటికే రక్తం కక్కుకుంటుంది ప్రతిరోజు. నన్ను చూసి నవ్వింది. ఒక మాట అనిందండి, ఏమి నీకు డౌటా పరలోకానికి రావని? ఏమి నీకు డౌటా పరలోకానికి రావని? యేసు ప్రభు నన్ను తీసుకోబోతున్నాడంటే నన్ను అలవ్ చేయవు?
నేనన్నా నేను ప్రార్థన చేయనని. ఆ రోజు గడిచిపోయింది. రాత్రి పల్లవి వాళ్ళు ఉన్నారు, పల్లవి నోరా వాళ్ళిద్దరు ఇంట్లోనే ఉన్నారు. ఆ రోజు పిల్లలు కూడా వచ్చారు. రాత్రి నేను పడుకున్నప్పుడు నాకు చాలా బాధగా ఉండే. ఉదయకాలం లేచి ప్రార్థన చేసేటప్పుడు నన్ను చూసి నవ్వింది. చెయ్యవా, రాత్రి మళ్ళీ యేసయ్య అడుగుతున్నాడు, మీ ఆయనతో చెప్పివా ఈ ప్రార్థన? ఆయన తీసుకెళ్ళొద్దు అంటే నేను తీసుకొని వెళ్ళలేకపోతున్నాను. నేను వెళ్ళి నా రూమ్లో కూర్చున్నా, బైబిల్ చదువుకుంటున్నా, కోపం వస్తుంది నా మీద నాకు. ఆ రోజు సాయంకాలం 4 గంటలకు, 18 సాయంకాలం 4 గంటలకు ఆమె నా మనమరాలను పంపించింది, చిన్నదాన్ని పంపించింది. తాతయ్యని పిలుచు, ప్రార్థన చేయాలని నాకు. నేను వెళ్ళా, ప్రార్థన చేశా. ప్రభువా, నీ చిత్తం అయితే నీ దాసురాలను తీసుకో. ఆ రోజు రాత్రి కన్ను మూసిందండి, ఉదయకాలం చనిపోయింది. ఆ రోజు ప్రార్థన చేసిన తర్వాత ఆమె నాకు ఒక మాట చెప్పింది. నువ్వు చేసిన ప్రార్థనలన్నిటిలో అతి శ్రేష్టమైన ప్రార్థన ఈరోజు చేసావు. సీ యూ ఇన్ హెవెన్ అని చెప్పి చనిపోయిందండి. నేను ఎందుకు చెప్తున్నాను? పరలోకాన్ని గురించి నువ్వు ఆలోచిస్తే మరణానికి భయపడవు. పరలోకాన్ని గురించి నువ్వు ఆలోచిస్తే ఈ లోకంలో దేనినైనా తట్టుకోగలుగుతావు. పరలోకాన్ని గురించి నువ్వు ఆలోచిస్తే ఈ లోకంలో ఏది మనకు అక్కరకు రాదు. పరలోకాన్ని గురించి నువ్వు ఆలోచిస్తే ఈ లోకము తుచ్చమైనదిగా కనిపిస్తుంది. వై యూ లైక్ దిస్ లైఫ్? వై వి లైక్ దిస్ వరల్డ్? బికాస్ వీ డోంట్ థింక్ ఆఫ్ హెవెన్. పరలోకాన్ని గురించి మనం ఆలోచించం, కానీ ఈ లోకం గురించి ఆలోచిస్తాం. కాబట్టి ఈ లోకం నుంచి పోవడానికి మనకి ఇష్టం లేదు. అందుకే పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. క్రైస్తవునికి ఆ దినం ఆందోళనలో ఉన్న శిష్యులకు ఏమంటున్నారు? మీ చావు మీకు మేలయా, మీరు పరలోకానికి వెళ్ళిపోతారు. ఈ లోకంలో ఉన్నదంతయో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఎప్పుడు పరలోకానికి వెళ్తున్నా అని మనం ఎదురు చూడాలంట. ఒక పాట ఉందిగా, పరలోకమే నా స్వంతము, ఎన్నడూ చేరదనో, నా ఇంపైన యేసును నేను ఎప్పుడు చూస్తానో. క్రైస్తవునికి, శిష్యులకు ఆయన ఈ లోకంలో జరిగే విషయాల గురించి ఆందోళన చెల్లొద్దు. నువ్వు పరలోకానికి వస్తున్నావు, పరలోకాన్ని గురించి ఆలోచించు. మంగళవారం యేసు ప్రభు చెప్పింది, మిమ్మును గురించి మీరు జాగ్రత్తగా ఉండండి, పరలోకం మాత్రం మిస్ కాకండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడినా ఆయన శిష్యులకు నేర్పుతున్నది, మీరు మిమ్మును గూర్చి జాగ్రత్త పడండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. మంగళవారం జరిగిన కార్యక్రమాలను, మీరు జరిగించిన విషయాలను గురించి మేము మరొకసారి ఆలోచించమని ఆయన నీకు వందనాలు. మా జీవితాలలో మీరు ఏమై ఉన్నారో దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మమ్మను దీవించే దేవుడవు, మమ్మను దరిచేర్చే దేవుడవు. మా పరలోకము మా స్వంతమునైనా, మా స్వాస్థ్యమయ్యా. ఆ పరలోకాన్ని గురించి మేము ఆలోచించవలసి ఉందని నీ వాక్యము మా ప్రభ తెలియజేస్తుండగా, మా తండ్రి ఈ లోకములోని మా ప్రభ అధికారులు మమ్మను మా ప్రభ ప్రశ్నిస్తారు. మా ప్రభ వేదాంతపరమైన వారు మమ్మను ప్రశ్నిస్తారు. ఈ లోకస్తులు మమ్మను ప్రశ్నిస్తారయ్యా. వారికి నీ వాక్యములో నుండే మేము సరైన జవాబు చెప్పగలిగే భాగ్యం దయచేయండి. ప్రతిరోజు ప్రతి వారం మేము నిన్ను ఆరాధనకు వస్తున్నాం, కానీ మిమ్మల్ని మా యొక్క ప్రార్థనలతో, మా స్తుతులతో, మా అర్పణలతో మిమ్మల్ని ఎలా గణపరుస్తున్నామో ఆ బీద విధవరాలి జీవితాన్ని నుండి మాతో మాట్లాడారు. మేము మా జీవితంలో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు, ఆందోళనలో ఉన్నప్పుడు నాయన, మేము చేరబోయే పరలోకాన్ని గురించి ఆలోచించమన్నాను నాయన. ఎంత మంచి దేవుడవయ్యా. మీరు మా కొరకై స్థలము సిద్ధపరుస్తున్నారు. ఈ లోకంలో మేము మా ప్రభ తుచ్చమైన వాటి కొరకు మా జీవితాలను వ్యర్థము చేసుకోనకుండా ఆ పరలోకాన్ని గురించి ఆలోచించి ఆ పరలోక భాగ్యం పొందగలిగే భాగ్యం మాకు దయచేయం. ఆనాడు శిష్యులకు తెలియజేశారు, ఈనాడు మాకు తెలియజేస్తున్నాను. నీకు వందనాలు చెల్లిస్తూ వచ్చిన వారిని దీవించమని నా ప్రాణనాథుడైన యేసు అతి శ్రేష్టమైన నామాన అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం, చేరి వచ్చిన మనకును రాలేని వారికి ఆయన కృపా కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.